ఓటు చోరీ అంటూ రాహుల్ నిర్వహించిన యాత్ర ముగిసింది గాని పార్టీ కార్యకర్త అనుచిత వ్యాఖ్యల వివాదం మాత్రం నిప్పురాజేసింది. నిరసనల మంటలు రేపుతోంది. ఈసీ సంచలనాలు ఇంకా బయటపెడతానని రాహుల్ అంటుంటే ముందు ప్రధానికి క్షమాపణ చెప్పాలంటోంది బీజేపీ. పాట్నాలో ఇండి కూటమి భారీ ర్యాలీ. జార్ఖండ్ లో కాంగ్రెస్ బీజేపీ ఫైటింగ్. ఓట్లు చోరీ అయ్యాయంటూ చేపట్టిన యాత్రను రాహుల్ ముగిస్తే కాంగ్రెస్ అగ్రనేత టార్గెట్ గా ఊరువాడ బీజేపీ శ్రేణులు నిరసనకు దిగుతున్నాయి. రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ముగిసింది. పాట్నాలో అంబేద్కర్ పార్క్ నుంచి గాంధీ మైదాన్ వరకు ఇండి కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ తో పాటు తేజస్వి యాదవ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తదితరులు హాజరయ్యారు. రాహుల్ యాత్ర కొనసాగుతున్న సమయంలోనే ఓ సంచలన వివాదం కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంది. దర్భంగా సభలో కొందరు వ్యక్తులు ప్రధాని మోదీ, ఆయన తల్లిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని సింగ్వారాలోని భాపురా గ్రామానికి చెందిన రిజ్వీ అలియాస్ రాజాగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టుతో వివాదం సద్దుమణగలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలు, ఎన్డీఏ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రధానిని, ఆయన దివంగత తల్లిని రాహుల్ అవమానించారని ఆరోపించారు. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీని, ఆయన తల్లిని అవమానించారంటూ దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. పాట్నాలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించడంతో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ నిరసనలు చేపట్టింది. తెలంగాణ, ఏపీలో బీజేపీ శ్రేణులు, మహిళా మోర్చా కార్యకర్తలు నిరసనలకు దిగాయి. ఏలూరు రోడ్డులో బీజేపీ మహిళా మోర్చా ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులతో తోపులాటకు దిగారు కార్యకర్తలు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని బీజేపీ ప్రకటించింది. ఈ వ్యాఖ్యలను తాము సమర్థించబోమంటున్న కాంగ్రెస్ ఈ వివాదం వెనుక బీజేపీ కుట్ర ఉందంటోంది. ఓటు అధికార యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ వివాదాన్ని లేవనెత్తారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. నల్ల జెండాలతో తన యాత్రకు ఎదురొచ్చిన బీజేవైఎం నేతలకు చాక్లెట్లిచ్చి సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. ఆగస్టు 17న ప్రారంభమైన రాహుల్ యాత్ర 16 రోజుల పాటు 1300 కిలోమీటర్లు సాగింది. పాట్నా సభతో యాత్ర ముగిసిన మోదీ తల్లిని అవమానించారనే వివాదం మాత్రం ఇప్పట్లో చల్లారేలా లేదు.